ఆయన కలవటానికి కూడా కొంత అంటే అంత ప్రైమ్ లో ఉండాల్సింది ఉన్నారు. వాళ్ళకి విరాడికి తెలుగు ఇండస్ట్రీలో అత్యున్నత స్థానం అయింది. అలాంటి గవర్నమెంట్ వాటిని అన్నింటినీ వదిలిపెట్టి ప్రజల కోసం ముందుకు తెచ్చి 10 సంవత్సరాలుగా కష్టపడుతున్నారు. రిలెంట్లెస్ గా మేము ఆయనతో పాటు నేను పోరాడుతున్నాం. మాకు ఒక 5 ఏళ్లకు 10 ఏళ్లకు రాజకీయం చేసి ఏదో సంపాదించి తర్వాత మూటంపల్లి సభ్యులు ఇంట్రెస్ట్ మాకు చచ్చేదాకా ఇలాగే ఉంటాం, ఇక్కడే ఉంటాం. నాకు చేతలేని వరకు మా పంపిణీ మా లీడర్ తల్లిదండ్రులుగా ఉంటున్నాం. ఆయన మాకు ఎటువంటి ఎజెండా మేము రమణ నీతి మీద దుర్మార్గులైనటువంటి కనీసం వాళ్ళ గురించి ఒక రివ్యూ పెట్టుకుని పవన్ కళ్యాణ్ గారంటే ఇంతవరకు పెట్టినటువంటి చాటకానికి తీవ్రంగా ప్రశ్నిస్తుంది. అలాగే చనిపోయిన రైతులు ఏ రైతు చనిపోలేదు, ఎవరు ఆత్మహత్య చేసుకోలేదు, రైతులు సురక్షితంగా ఉన్నారని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం. ఎలా అంటే మా దగ్గర డేటా ఉంది. ఎంతో మంది రైతులు 3,000 మంది ఎక్కువ మంది చనిపోయారు. వాళ్ళందరికీ అలాగే ప్రతి చోట ప్రతి విషయంలో మేము నిలబడుతున్నాం. ఈసారి ఈ ఎలక్షన్స్ ఇలాంటి దుర్మార్గమైన వైసీపీ ప్రభుత్వాన్ని కూలగొట్టడానికి, మంచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి పవన్ కళ్యాణ్ గారు వైసీపీ వ్యతిరేకంగా చేర్చున్నామని చెప్పి ఎక్కువ సభలో చెప్పినప్పటి నుంచి ఈ రోజు దాకా కూటమిని సమీకరించి ఏర్పాటు చేయడం బీజేపీని, టీడీపీని, ఉత్తరప్రదేశ్ ధృవాలంటే వాళ్ళు కలిపి మళ్ళీ 2014 పరిస్థితి తీసుకొచ్చి ఇవాళ మీ అందరికీ ముందుకు వచ్చాం, ప్రజల ముందుకు వచ్చాం. మనస్ఫూర్తిగా మీరు ఎలా అయినా రాసుకోండి, ఏ విధంగా చేసాం మంచిగా చెప్పండి. కానీ అట్లీస్ట్ మీ యాజమాన్యం కాదు ఎదుర్కొన్న నాయకులంటే దయచేసి మీ మనసులో ఉన్నా సరే మా పట్ల ఒక మంచి భావం, ఎవరికి హాని ఎవరికి నష్టం చేయడం, తప్పు చేసేవాడు మాత్రం నిలదీస్తాం. ఎంత దూరమైన లేదు మీడియా విలువ డెమోక్రసీలో చాలా గొప్ప మీడియా చాలా గొప్ప బాధ్యత ఉంది. ఎక్కడ న్యాయం జరగకపోయినా, ఎవరికైనా కష్టం వచ్చినప్పుడు మీ ద్వారా న్యాయం జరుగుతుంది. ప్రతి ఒక్క పౌరుడు, భారతీయ పౌరుడు నమ్ముతారు. ప్రజాస్వామ్యం ఫోర్త్ ఎస్టేట్ గా ప్రజాస్వామ్యం నిలబడేటువంటి భారతదేశ వ్యవస్థ మీడియా సోషల్ మీడియా మీడియా. సో మేము ఇవాళ మా జనసేన తరఫున అందరినీ ఇలా కలవటం, ఇన్ఫాక్ట్ ఇవాళ ఊరికే మీతో 1-to-1 ఇంటరాక్షన్ కలుగుతాం తప్ప పెద్దగా మాట్లాడాలనే ఆలోచన వచ్చిన తర్వాత ఇది మైకిల్ పెట్టిన తర్వాత మాట్లాడాలి కాబట్టి మా వైపు నుంచి మీకు అర్థం చేసుకుంటాం. ఇక్కడ ఉన్న మాకు 2 రకాల ఒపీనియన్స్ ఉంటాయి ఛానల్స్. ఒకటి ఛానల్ రన్ చేసే యాజమాన్యం, ఛానల్లో పనిచేసే జర్నలిస్ట్, ఇద్దరిది ఎప్పుడు కూడా కలవదు. యాజమాన్యాన్ని ఒక రకమైనటువంటి ఫేవర్ ఉంది. మీకు అందరినీ సమానంగా న్యాయంగా చూపించాలన్న భావం మీ అందరికీ ఉంటుంది. కానీ ఏ పాత్రికేయులు అది ఏ జర్నలిస్టు కూడా కొన్ని సందర్భాల్లో జర్నలిస్టు ప్రభుత్వం మాకు ఎటువంటి అభిప్రాయ భేదాలు కానీ ఫీలింగ్స్ కానీ లేవు. కానీ చాలా సంస్థలు
వాళ్ళ యాజమాన్యం రిపోర్టింగ్ వాళ్ళ కోసం చేయాలి కాబట్టి పనిచేయాలి కాబట్టి కొన్నిసార్లు మాకు వ్యతిరేకంగానో లేకపోతే మాకు సానుకూలంగానో లేకపోతే మాకు నష్టం కలిగించే విధంగా రాసిన మనస్ఫూర్తిగా అర్థం చేసుకోగలం. ఇది కేవలం ఈ ముందులోకి వచ్చింది కాదు, ఈ ప్రెషర్ వల్ల వచ్చింది మాకు అర్థం కాబట్టి ఉంటే మీడియా సంస్థ పడుతుంది. సో థ్యాంక్ యూ. ఒకే ఒక రిక్వెస్ట్ చేస్తాం, పవన్ కళ్యాణ్ గారు మాట చెప్తారు. చాలా మంది చాలా రకాలుగా పవన్ కళ్యాణ్ గారు విమర్శిస్తారు. ఇంతవరకు ఆయన శాసనసభలో కానీ ఇక్కడ కూడా అడుగులో పెట్టినా కదా 15 సంవత్సరాల నుంచి రాజకీయ అవకాశాలు 15 సంవత్సరాల నుంచి ఎస్పెషల్లీ 10 years నుంచి అతన్ని ఎన్ని రకాలుగా ఎన్ని ఛానల్స్లో ఎన్ని రకాలుగా వేధించారో మీ అందరికీ తెలుసు, మీ అంతరాత్మకు తెలుసు. మీ అందరికీ బాధపడినా సరే ఏం చేయలేని పరిస్థితి ఏం చేశారు బ్లాక్ చేస్తుంది. నేను ఒకే ఒక క్వశ్చన్, ఒకే ఒక బ్యాడ్ తీస్తాను ఏంటంటే ఇవాళ పవన్ కళ్యాణ్ గారు తీసుకుని ఏ నిర్ణయం అయినా ప్రజల కోసమే తీసుకుంటారు, ప్రజల బాగు కోసమే తీసుకుంటారు. పవన్ కళ్యాణ్ గారు ఆయనతో పనిచేసే సపరేట్ ఎజెండాస్, ఆయన ఎజెండా ఏదైతే ప్రజా సంక్షేమం, ప్రజా శ్రేయస్సు, రూల్ ఆఫ్ లా దాన్ని మేమందరం సపోర్టుగా ఆయన ఆలోచనలు దయచేసి ఒకటే గమనించండి. ఏదైనా టెక్నికల్ గా 1-2 లోటుపాట్లు ఉన్నా సరే దయచేసి టెక్నికల్ గా ఉండే లోటుపాట్లు కంటే కూడా అది మనసును అర్థం చేసుకోవాల్సిందిగా మీడియా వాళ్ళకి ప్రార్థిస్తున్నాను. మీ అందరికీ తెలుసు పవన్ కళ్యాణ్ గారు ఎలాంటి సచివేకులు, ఎలాంటి ఉన్నతమైనటువంటి మనసు ఉన్నవాడు, ఇంత గొప్ప ఐడియాలజీ ఉన్నవాడు, ఇంత నిబద్ధత ఉన్నవాడు తెలుసు. ప్రజలకి న్యాయం జరిగే చేస్తూ ఇవాళ అందరూ గుండెల మీద చేసుకుని ఆలోచించండి. ఎవరు సంతోషంగా ఉన్నారు ఆంధ్రప్రదేశ్, ఎవరు సంతోషంగా ఉన్నారు? గత 1.5 months నుంచి ఎంతో మంది కలిసినప్పుడు ఏ ఒక్క పౌరుడు కూడా, ఏ ఒక్క మహిళ కూడా సంతోషంగా ఉన్నటువంటి పరిస్థితులు. ప్రతి వాళ్ళు ఏదో ఒక కష్టపడదు. ఒక ఉద్యోగస్తులు, బీఎస్సీ విద్యార్థులు, డ్వాక్రా గ్రూప్ మహిళలు, మత్స్యకారులు అవ్వండి, నేత పని వారు అవ్వండి, బ్రాహ్మణులు అవ్వండి, వైశ్యులు అవ్వండి, ఇంక్లూడింగ్ రెడ్డి కమ్యూనిటీ వాళ్ళు అవ్వండి, బ్రహ్మ కమ్యూనిటీ వాళ్ళు అవ్వండి, ఈసీ వర్గాల వాళ్ళు అవ్వండి, ప్రతి వాళ్ళు కష్టాలు పడుతుంది. మత్స్యకారులకు సరైన చెట్టు, సరైన సదుపాయాలు వాళ్ళకి 5 సంవత్సరాలు నేత పని వారి ఆదాయం గణనీయంగా తగ్గిపోయింది ఈ 5 ఏళ్లలో. ఇవన్నీ కాకుండా పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు 30,000 మంది ఆడపిల్లలు అన్యాయంగా మాయమైపోయింది, అక్రమంగా మాయమైపోయింది. ఇచ్చిన ఇన్ఫర్మేషన్ వీళ్ళు ఒక వ్యక్తిగత ఇన్ఫర్మేషన్ ఇవ్వడం వల్ల ఆ ఇన్ఫర్మేషన్ ఎటువంటి యాంటీ సోషల్ ఎలిమెంట్స్ పడిందో 30,000 మంది అమ్మాయిలు, మహిళలు మాయమైపోయారు. అందులో సగం మంది వచ్చిన మిగతా సగం మంది పరిస్థితి వాడు ఇక్కడ బలే పేరు తెలియదు, ఎటువంటి నరక గుంపాలో మగ్గుతున్నారో నాకు తెలియదు, మనకి ఎవరికి తెలియదు. ప్రజల యొక్క మంచి పరిపాలన రావాలి, మంచి గవర్నెన్స్ ఉండాలి, రూల్ ఆఫ్ లా తెలియరావాలి, న్యాయం ధర్మం పక్కగా జరగాలి, బడుగు బలహీన వర్గాలకు ప్రయోజనాలు చేకూరాలి, యూత్కి విద్యా ఉపాధి ప్రమాణంగా కల్పించాలి, ఆడపిల్లలు రక్షణతో ఉండాలి, అలాగే ప్రతి కమ్యూనిటీలో ఉన్నటువంటి సమస్యలన్నీ పరిష్కరింపబడాలి. ఇవన్నీ దయచేసి ఆయన మనసును అర్థం చేసుకొని సో మా అదృష్టం పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం లాంటి పవిత్ర స్థలం, ఈ స్థలం యొక్క పవిత్రత ఇక్కడ ఉన్న వాళ్ళకి ఎంతమంది తెలుసు తెలియదు, మాకు మాత్రం బాగా తెలుసు. పిఠాపురంలో శ్రీపాద ప్రజలు నేను నా భార్య
అప్పటి నుంచి మాకు ఐడియా స్థలమైంది. ఒక అమ్మవారు ద్వాదశి దేవాలయం, అలాగే దర్గా, ప్రముఖమైన చర్చి, అదే పీడుగుంది, మత సామరస్యం. ఇక్కడ ఏ ఇష్యూస్ లేవు. మొత్తం ఎంటైర్ భారతదేశానికి ఇది ఎగ్జాంపుల్. ఇది చాలా మందికి తెలియదు. 3 మతాలు సామరస్యంగా ఉంటూ పవిత్రమైన స్థలంలో శ్రీపాదవనంలో అనేటువంటి మహాత్ములు 10వ శతాబ్దంలో వచ్చే 16 ఏళ్ళ పైన నిర్మాణం యోగ సమాధానం పెట్టారు. ఉత్తరప్రదేశ్ నుంచి, మహారాష్ట్ర నుంచి, కర్ణాటక ఎంతో యూజ్ వస్తున్నారు. షిరిడి సాయిబాబా ఎంత అంత గొప్ప వ్యక్తి అయినా ఇది ఒక ద్వారకామయ్య ఎంత గొప్ప క్షేత్రం అవ్వాలి మాత్రమే ఆశయం. పవన్ కళ్యాణ్ గారు తులసికి గారు అలాగే చర్చికి కానీ మన ఈ వర్గాన్ని కానీ ఆధునికరించి వాళ్ళ సదుపాయాలు చూడండి. అన్ని మతాలకి అన్ని పూజా మందిరాలు మంచిగా చేసి దీన్ని ఒక టూరిస్ట్ సెంటర్గా, ఒక రిలీజియస్ టూరిస్ట్ సెంటర్గా అభివృద్ధి చేయించాలని చెందించాలి. నేను ఒక దక్షిణ కాశీగా తీర్చిదిద్దాలని. సో ఇలాంటి గొప్ప ప్లేస్ కాబట్టి ఆయన ఇక్కడ కంటెస్ట్ చేస్తున్నారు. ఆయన పిఠాపురాన్ని మోడల్ ఇండియాలోనే ఒక మోడల్ నియోజకవర్గంగా చెందేలాగా ఆయన కృషి చేయబడుతున్నారు. ఆయన గెలుస్తారు. మాకు ఒకటే పక్ష నమ్మకం, రాబోయేది జనసేన బీజేపీ అలయన్స్ గవర్నమెంట్ 2024 జూలై తర్వాత వైసీపీ కుటుంబంలో 3 పార్టీలు కలిసి చేయబోతున్నారు.